welcome back to my channel. Today I'm going to make ragi cookies. ఈ రాగి బిస్కెట్స్ తయారు చేయడానికి మనకి మెయిన్ రాగి ఫ్లవర్. నేను మైదా యాడ్ చేయట్లేదండి, మైదా అంత మంచిది కాదు కాబట్టి వీట్ ఫ్లోర్ అండ్ జాగ్రీ, బేకింగ్ పౌడర్ అండ్ గీ. ఇన్ కేస్ మీకు మీ దగ్గర బటర్ ఉంటే మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది మెజరింగ్కి వాడాను. దీంతో టూ కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఇలాచీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఈ బెల్లం ఇలా ఉంది కదా, మీ దగ్గర పౌడర్డ్ బెల్లం ఉంటే డైరెక్ట్గా మనం మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇది రా బెల్లం కాబట్టి నేను దీన్ని కొంచెం ఇందులో మిక్స్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఇది 2 కప్స్ ఆఫ్ ఈ కప్స్తో నేను 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను. తర్వాత 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్. దెన్ ఐ నీడ్ టు యాడ్ 1 tablespoon of baking powder. Can I have? Then I'm going to add ghee. వేసి కొంచెం కరగబెట్టుకుంటున్నానండి ఇక్కడ. సో కొంచెం లిక్విడ్ లాగా కరిగితే చాలు, మరీ తీగపాకం వచ్చేంత వరకు కరగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ లిక్విడ్ని మనం దానిలోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో ఇలా మొత్తం కరుగుతూ ఉందండి. నేను బ్లాక్ బెల్లం యూజ్ చేసా, అందుకే ఈ కలర్ వచ్చాయి వాటరు. సో దీనికోసం ఒక 2 to 3 minutes టైం పడుతుంది. బెల్లం కరిగిపోయిందండి. ఇంక ఇప్పుడు నేను దీన్ని వడగడుతున్నానండి. సో ఆల్మోస్ట్ వడగట్టేసా. బికాజ్ ఏదన్నా బెల్లంలో డస్ట్ అది ఉంటుందనేసి వడగొట్టేసాను. ఇప్పుడు ఈ బెల్లం లిక్విడ్ కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకు అవసరం మరి లూజ్గా అయితే స్టాప్ చేయాలి వేయకుండా. దీని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకొంచెం పట్టేలా ఉంది. సో ఏదన్నా బ్లెండర్ మీ దగ్గర ఉంటే దాంతో మంచిగా బ్లెండ్ చేసుకోండి. సో ఇది ఇలా మొత్తం నీట్గా చేసుకోవాలి. సో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూజ్ చేసుకోండి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను నెయ్యి యూజ్ చేసుకున్నాను. సో దీన్ని బాగా కలపాలి. సో రాగులు చాలా హెల్తీ అండి పిల్లలకి. సో స్నాక్స్ మనము ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎవ్రీడే పిల్లలకి రాగులు డైట్లో ఇవ్వడం వల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, నీట్గా వచ్చింది. బిస్కెట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాగి బిస్కెట్స్లో ఈ రాగుల్లో ఎస్పెషల్లీ హై కాల్షియం ఉంటుంది, రిచ్ ఐరన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా హెల్దియర్ స్నాక్స్ ఫర్ ద కిడ్స్. నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్స్, డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇందులో గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఇది మంచి స్నాక్. సో ఈ కాల్షియం అండ్ ఐరన్ కాంబినేషన్ అన్నది పిల్లల గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. మనం డైలీ ఎవ్రీడే డైట్లో పిల్లలకి ఈ రాగి ప్రొవైడ్ చేసేలా మనం చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ దేర్ గ్రోత్. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక 10 to 15 minutes. సో ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇలా ఉందండి. దీన్ని మనం బాల్స్ లాగా చేసుకొని కుకీ షేప్లో జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. దట్స్ ఇట్. నేను డైరెక్ట్ ఇలా పెట్టుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, ఆల్మండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇఫ్ యూ వాంట్ ఆల్మండ్స్ కూడా దానిపైన అలా పెట్టుకోవచ్చు. అలా ఇలా అన్ని బాల్స్ చేసేసుకోవాలి.
అన్ని బాల్స్ ఐ థింక్ నాకు నేను చేసుకున్న క్వాంటిటీ 20 బిస్కెట్స్ ఉన్నాయండి. చేసుకొని కుకీస్ టైప్లో ప్రెస్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. యాక్చువల్లీ 2 డేస్ అయిపోతుంది అనుకున్నా. ఆల్మోస్ట్ 4 డేస్ పట్టాయి. సో ఇది మనం ఓవెన్లో బేక్ చేసుకోవాలి. కుకీస్ని కుక్ చేయడానికి ఓవెన్లో టైం సెట్ చేసుకుంటున్నానండి. బేక్ 350 ఫారెన్హీట్స్ పెట్టాను. సో కాసేపు ప్రీ హీట్లో ఉంచేసి కుక్ టైము 25 మినిట్స్ పెట్టానమాట. ఒకవేళ ఆఫ్టర్ దట్ మనం చెక్ చేసుకొని టైం ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవెన్ Now I made my cookie. Look, let me try it. Yummy! If you eat it daily every day, you'll get stronger and stronger. Eat every day one ragi biscuit. Your bones will get stronger and stronger. Watching my video, and don't forget to subscribe, share, and like.